మొన్న ఒక స్టూడెంట్ ఒక మాస్టర్ని గట్టిగా పిడిగుద్దు గుద్దాడు. ఈరోజు ఒక టీచరు ఒక 10-15 మంది పిల్లలకి మెడలో చెప్పులు దండలు వేశారు. అసలు ఆ స్టూడెంట్ ఏం తప్పు చేశాడు? ఆ మాస్టర్ ఎలాంటి బూతులు ఆ స్టూడెంట్ని తిట్టాడు? స్టూడెంట్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అసలు ఆయన మాస్టరా కాదా? ఈ చెప్పుల దాంట్లో ఎందుకు వేయాల్సి వస్తుంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. గత కొంతకాలంగా మీరు గమనిస్తే ఒక జనరేషన్ దాటేసిన దగ్గర నుంచి ఈ స్టూడెంట్స్ టీచర్లు వీళ్ళ మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో అది చాలా బలహీనపడిపోయింది. గౌరవ మర్యాదలు లాంటివి పోయినాయి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకోవటం, స్టూడెంట్స్ ఎక్కువగా టీచర్స్ మీద ఎదురు తిరగటం, కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్తో ఇష్టానుసారంగా ప్రవర్తించడం, కొంతమంది అయితే హద్దులు దాటి ఆడపిల్లల్ని ఏదో చేసిన టీచర్స్ కోసం కూడా మనం విన్నాం. ఈ మధ్యకాలంలో ఇవన్నీ చాలా బాగా పెరిగిపోయినాయి. నా ఒక్కరికి కనిపిస్తుందా అందరికి కనిపిస్తుందా నాకు తెలియదు, కానీ న్యూస్లు చూస్తూ ఉంటే మాత్రం అప్పుడు నాకు అనిపించేది ఏంటి తెలుసా, మీరు అంతమంది కనిపిస్తుందో తెలియదు, కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే మేము స్కూల్కి వెళ్ళినప్పుడు పోసుకునే వాళ్ళం ఆ టీచర్లు అంటే అవన్నీ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మీకు అలా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎంతమందికి అలా అనిపిస్తుంది నాతో పాటు అన్న విషయం నాకు తెలుసుకోవాలని ఉంది. కొత్తగా చూసే వాళ్ళు పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంచి విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ సిగరెట్ తాగుతా ఒక మాస్టర్కి దొరికిపోయాడు. ఆ మాస్టర్ ఆ స్టూడెంట్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు కొద్దిగా స్టూడెంట్ తిరగబడ్డాడు మాస్టర్ మీద. తిరగబడిన తర్వాత మాస్టరు ఆ స్టూడెంట్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వచ్చారు వీడియో తీసుకొని, నేను కనుక్కున్న డీటెయిల్గా క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు మాస్టర్ స్టూడెంట్ని ఒక బూత్ తిట్టాడు. ఎల్కే, నేను బూతులు ఇక్కడ వాడలేను కాబట్టి తిట్టలేక కాదు, వాడలేను మీ అందరి ముందు. సో ఎల్కే అని తిడితే ఆ స్టూడెంట్కి ఇంకొంచెం కోపం వచ్చి గట్టిగా గుద్దాడు మాస్టర్ని. తర్వాత ఆ ఇష్యూ డిఈఓ గారి వరకు వెళ్ళింది. డిఈఓ గారు రియాక్ట్ అయ్యారు. స్టూడెంట్ని టీచర్ని అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అసలు ఆయన టీచర్ కాదు, ల్యాబ్ అసిస్టెంట్. టీచరా అంటే డైరెక్ట్ టీచర్ కాదు, కానీ టీచరే, ల్యాబ్ అసిస్టెంట్. సో ఇది జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? ఎవరిది తప్పు ఇక్కడ? స్టూడెంట్ది తప్ప, టీచర్ది తప్ప? ఎవరి తప్పు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిది తప్పు. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి పేరెంట్స్, 2 టీచర్స్. ఎందుకు మా పిడుగుత్తు గుద్దాడు స్టూడెంట్ తప్పు లేదంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ తప్పు లేదు. ఎందుకు చెప్తా జాగ్రత్తగానండి. ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ కాదు కానీ, మా ఫాదర్ కాదు కానీ, మా వాళ్ళు ఎప్పుడో రేర్గా వచ్చేవాళ్ళు స్కూల్కి. చాలామంది పిల్లల పేరెంట్స్ వచ్చేవాళ్ళు. సరేనా? వచ్చినప్పుడు నాకు వినిపించే ఒక మాట ఏంటంటే, 2-3 సార్లు విన్నప్పుడు క్లాసులు చాలా ఓపెన్గా ఉండేవాళ్ళండి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మా వాడు తోలు తీసేయండి కానీ వాడు చదువు అబ్బాలి అని చెప్పేవాళ్ళు. కొట్టండి, ఏం చేస్తారో తెలియదు, మా వాడికి మాత్రం చదువు అబ్బాలి, మేమైతే ఏమి అడగం, మేము ఏం చేసినా మేము అడగం అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఈవెన్ ట్యూషన్లో కూడా, ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఒక ట్యూషన్లో అవసరమైతే 2 పేకండి కానీ వీడికి మాత్రం చదువు అబ్బాలి అన్న విషయం చెప్పేవాళ్ళు. ఇది ఇప్పుడు విన్నప్పుడు మనకి చాలా భయంకరంగా, చాలా డేంజరస్గా అనిపిస్తుంది. కానీ నేను ఎన్ని చూసినప్పుడు ఆలోచించుకునేది ఏంటంటే, యాక్చువల్గా దీస్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ మాట్లాడిన మాటలు, ఇది భయాన్ని పుట్టించింది మనలో. మన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నాకు భయాన్ని పుట్టించింది. టీచర్ అంటే ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు. ఏళ్ళు ఇప్పుడు ఎవరైనా ఈ జనరేషన్ పిల్లలు చూస్తే చెప్తున్నాను, ఏళ్ళు వెనక తిప్పి కొట్టేవాళ్ళరా. ఒక మాస్టర్ అయితే టేబుల్ మీద ఈ చేతిని ఇలా పెట్టి రోలకరతో కొట్టేవాళ్ళు. పేట్ అని కొట్టేవాళ్ళు. 3 దెబ్బలు 5 దెబ్బలు, అదే బహుమతులాగా. ఇంకొక దరిద్రమైన విషయం చెప్పనా, ఈ కాలంలో పిల్లలు చూస్తే ఆ కర్రలు కూడా మేము స్పాన్సర్ చేసేవాళ్ళం. ₹10, పావలాలు, రూపాయలు వేసుకొచ్చి మేదరోళ్ళు ఉంటారు విజయవాడలో, అక్కడికి వెళ్ళి వెదురు బొంగులు అవి అయితే గట్టిగా తగులుతాయని చెప్పి అవి కొనుక్కొచ్చేవాళ్ళం మేము. మా క్లాస్లో దెబ్బలు తిన్న వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కాదు. టాపర్ అయినా ఎవరైనా, నేను బాగా చదువుకునేవాడిని. స్కూల్ సెకండ్, ఒక ఇయర్ ఫస్ట్ కూడా గట్టి కొట్టించుకునే వాళ్ళం. అంటే అల్లరి చేసేవాళ్ళం కదా, ఎంత చదువుకుని అల్లరి చేసేవాళ్ళం, కుట్టించుకునేవాళ్ళం. దీనివల్ల ఏంటంటే ఏదైనా చెయ్యాలి అంటే భయం పుట్టేది. ఇంకోటి చెప్పనా, మనం గురువుకి గౌరవం ఇవ్వాలి అని అనుకుంటాం కదా, పిల్లలు గౌరవం ఇవ్వాలంటే ఆ వయసులో వాళ్ళకి గౌరవం 2 విధాలుగా వస్తుంది. ఒకటి ప్రేమ వల్ల వస్తుంది, 2 భయం వల్ల వస్తుంది. ప్రేమ అనేది మన ఇంట్లో వాళ్ళ మధ్యలో ఉంటాం కాబట్టి ప్రేమ వల్ల నాన్నంటే గౌరవం, అమ్మంటే గౌరవం వస్తుంది. టీచర్స్ అంటే ప్రేమ వల్ల గౌరవం రాదు వాళ్ళకి. నేను గమనించి చెప్తున్నా, వాళ్ళకి భయం వల్ల గౌరవం క్రియేట్ అయ్యేది. నేను పెట్టుకొని మాట్లాడతాను. నేను ఎందుకు మా టీచర్స్ని అప్పుడు గౌరవించేవాడిని అంటే, భయంతో ఎక్కువ గౌరవించేవాడిని. అమ్మో ఈ టీచర్ ఏం చేస్తారో, ఏం కొడతారో, మా నాన్నకి ఏం చెప్తారో అని. ఒక్కొక్క టీచర్ ఒక్కోలా ప్రవర్తించేవాళ్ళు. ఒకళ్ళు ఇట్లా చెవు మెలేసేవాళ్ళు, ఒకళ్ళు ఏమనేవాళ్ళు కాదు వదిలేసేవాళ్ళు, ఒకళ్ళు వెనక్కి తిప్పి కొట్టేవాళ్ళు. ఒక పర్టికులర్ మాస్టర్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు.
ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే ఎన్ని ఇష్యూస్ అవుతున్నప్పుడు ఆలోచిస్తుంటే నాకు అయినా నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎలా చెప్పిన ఆయన ఏం చేసేవాళ్ళు తెలుసు, కుట్టేవాళ్ళు కాదు, ఓ మూల నుంచోబెట్టేవాళ్ళు, క్లాస్ బయట నుంచోబెట్టేవాళ్ళు, మార్నింగ్ ప్రేయర్కి లేట్గా వస్తే ఎండలో నుంచోబెట్టేవాళ్ళు, గోడ కుర్చీ ఇచ్చేవాళ్ళు. నాకు అనిపించింది ఎన్ని ఆయన చేసినప్పుడు కొట్టకుండా ఆయన ఏం చేసినా అదొక ఎక్సర్సైజ్ లాగా, లేదంటే అదొక అవమానం లాగా, అవమానం నుంచి వీళ్ళు మారాలి అన్న విధంగానే ఇచ్చేసేవాళ్ళు, కానీ ఫిజికల్గా హామ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఆయన చేసిన ప్రతిసారి బాధ వేసేది. బెంచ్ మీద నుంచోబెట్టేవాళ్ళు, క్లాస్లో అమ్మాయిలు అందరి ముందు అలా బెంచ్ మీద నుంచుంటే అదొక బాధ కలిగేది, కొట్టడం తక్కువ. ఇలా ఏదో ఒకటి చేసేవాళ్ళు. పేరెంట్స్ దీనికి అగ్రి చేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళి ఏంట్రా ఏళ్ళు ఇలా ఎర్రగా ఉన్నాయంటే మా టీచర్ కొట్టారంటే, కొట్టారా నువ్వేదో పిచ్చి పని చేసి ఉంటావు అందుకని కొట్టారు ఇలాగనే వాళ్ళు. అంతేగాని రే ఎవర్రా వాళ్ళు కొట్టింది పద అని చెప్పి మా నాన్న లింగి ఎగ్గట్టి పద స్కూల్ మీద గొడవగల అలా ఉండేది కాదు పరిస్థితి. కానీ ఇప్పుడు ఏమైందిరా అంటే మనందరికీ మన పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది. మనం వాళ్ళని చాలా అపురూపంగా అందరికీ, అంటే మన 90s కిడ్స్ ఎస్పెషల్లీ మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే మనం ఎలాంటి లైఫ్ని, మనం ఎలాంటి కష్టాలు పడ్డామో మన పిల్లలు అలాంటి కష్టాలు పడకూడదు అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. మనం ఎటువంటి దెబ్బలు తినా అటువంటి దెబ్బలు తినకూడదు, మనం ఫ్యాన్ లేని రూఫ్స్ లేని స్కూల్ అలా కాదు, మామిడికి ఏసీ ఉండాలి, బస్ ఫెసిలిటీ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, టీచర్ అమ్మ కొట్టకూడదు, మనం దెబ్బలు తినట్టు తినకూడదు. చాలా అంటే చాలా ప్రేమగా పెంచుతున్నాం. దీనివల్ల గారాబం ఎక్కువైపోయి ఏమైపోతుందంటే కొంతమంది పిల్లలు ఈ నాట్ ఓన్లీ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్ చదువుతున్నారని కాదు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్కి పంపించే పిల్లలు రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ ఇన్కమ్ మన పేరెంట్స్ అందరూ కూడా, ఈ మధ్య ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అపురూపంగా చూసుకున్నారు. ఈవెన్ ఈ ఎండల నుంచో పెట్టినా ఒప్పుకోవట్లా, అసలంటే అసలు ఒప్పుకోవట్లా, గోడ గురించి ఇచ్చినా ఒప్పుకోవట్లా. సో వాళ్ళు వచ్చి ఏదైనా పిల్లడికి చిన్న పనిష్మెంట్ ఇచ్చినా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు గట్టిగా. అది ఎవరి ముందు? పిల్లల ముందే. పక్క తీసుకెళ్ళి ఏంటంటే మా వాడిని కాలు గాలిలాగా ఎండలో నుంచి పెట్టారంటే బొబ్బలు కట్టేసి ఇది ఎంతవరకు కరెక్ట్, అలా పక్క తీసుకెళ్ళి క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని నిలదీయటం ఒక పద్ధతి, కరెక్టే, అది తప్పది. మొత్తం ఫిజికల్గా హామీ అలా చేయకూడదు కదా. స్టూడెంట్స్ ముందే క్వశ్చన్ చేసేప్పటికీ స్టూడెంట్కి ఆ మాస్టర్ అంటే భయం పోతుంది. వాడు ఏమింటాడు, ఇంకా ఎందుకు వినాలి? వాడికి ఆ వయసులో బాధ్యతలు తెలుస్తాయా, ఆ వయసులో వాడికి తప్పులు తెలుస్తాయా, ఆ వయసులో వాడికి ఏం తెలుస్తాయి? ఇప్పుడు మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. వీళ్ళు 10th క్లాస్ వీళ్ళు సిగరెట్ తాగినందుకు ఎంత జరిగింది. మా స్కూల్లో మా 10th క్లాస్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? డైరెక్ట్గా మందు తాగారు, బీర్ తాగారు. యాక్చువల్లీ నేను చాలా అదృష్టవంతుని. వాళ్ళు తాగి తర్వాత క్లాస్లోకి వచ్చి ఇది తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. దేనికి వీళ్ళు తాగారని, నన్ను ఎందుకు పిలవలేదురా మీరని చెప్పి నేను ఫీల్ అయ్యా. కానీ అది ఆ నోట ఈ నోట 2 రోజులు అందరికి వెళ్ళిపోయి, అది మా హెడ్ మిస్సెస్ దాకా వెళ్ళిపోయింది, మా హెచ్ఎం దాకా వెళ్ళిపోయి, స్కూల్లో టీచర్లు తెలిసిపోయి పేరెంట్స్ని పిలిచి రచ్చ అయిపోయింది. వాళ్ళు భయపడి ఓ 3 ఇంట్లోంచి పారిపోయారు. అబ్బో అసలు అది మా 10th అసలు అది నాలో ఇంకా చాలా భయాన్ని క్రియేట్ చేసింది. అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి, అమ్మో ఏం చేయకూడదు, టీచర్లు చాలా డేంజర్, పేరెంట్స్ చాలా డేంజర్, ఇలాంటివి ఏం చేయకూడదు అన్న భయం కలిగించేసింది నాలో. సో ఇలా ఒక భయం ఉండటం వల్ల మనకి తెలియకుండానే మన టీచర్లని ఆ టైంలో మనం భయంతో గౌరవించేవాళ్ళం. మనకి ఏజ్ వచ్చి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకు చదువు నేర్పించారు కాబట్టి ఇప్పుడు గౌరవంతో కూడిన గౌరవం వచ్చింది, పెద్దలంటి గౌరవం లాగా. అప్పుడు మా టీచర్లు నాకు ఇప్పుడు ఎంత చూస్తూ ఉంటే మా టీచర్లు నాకు దేవుళ్ళగా కనిపిస్తున్నారు. ఈరోజు ఇట్లా కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నా, నెలకి ఎంత సంపాదించుకుంటున్నా, ఎంత వేసుకుంటున్నా, నేను పుట్టినప్పుడున్న నా స్థితిగతులకి ఇప్పుడున్న నా స్థితిగతులకి నేను ఎంత చేశానంటే వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది. అప్పుడు కొట్టో తిట్టో ఏదో చేస్తే అప్పుడప్పుడు తిట్టుకున్నా సరే ఇప్పుడు నాకు చాలా కొట్టిన మంచి పని చేశారా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నాకు నేను నన్ను పెంచిన నన్ను కొట్టేట వాళ్ళు కొడతారు తీసుకోలేరేమో, ఎందుకంటే మనం కూడా ఇంట్లో అపరూపంగా పెంచాం. చిన్నప్పుడు నన్ను వదిలేసేవాళ్ళు, మేము రోడ్ల మీద ఆడుకున్నాం, మేము ఇప్పుడు వదలగలం మా పిల్లల్ని వదలలేము. సో ఫస్ట్ థింగ్ పేరెంట్స్ మంది తప్పు, మనం వాళ్ళకి సరిగ్గా చెప్పాలి ఏది మంచి ఏది చెడు. టీచర్లకు కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలి, కొన్ని ఎక్కడ వరకు చెవులు మెలియటమో, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటమో, గోడ కుర్చీ వేయించడమో, కొద్దిగా ఎండలో నుంచోబెట్టడమో, మార్నింగ్ పూట అట్లీస్ట్ వాళ్ళకి యూజ్ అయ్యేవి, ఫిజికల్గా వాళ్ళ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా అయ్యేవి. లేదంటే అవమానించాలంటే క్లాస్ రూమ్లో నుంచోబెట్టడమో, బెంచ్ మీద నుంచోబెట్టడమో, ఇలాంటివి. అది వాళ్ళల్లో ఒక మార్పుని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎలా చేయగలగాలి పేరెంట్స్గా మనం వీళ్ళేదైనా తప్పు చేస్తే. కానీ ముద్దు చేయటం వల్ల ఆ భయం పోవటం వల్ల, గురువు అంటే ఆ భయం పోవటం వల్ల గౌరవం అన్నది రాక గురువు మీద అందరూ తిరగబడుతున్నారు స్టూడెంట్స్. ఏదైతే మా బాబు చూసుకుంటాడులే, లేదంటే మా అమ్మ చూసుకుంటుందిలే, వాళ్ళు వచ్చి టీచర్లుగా తిట్టేది నన్ను ఏమనరు అని ఇదే వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడున్న టీచర్స్కి ఇప్పుడున్న టీచర్స్కి కొంతమందికి, అందరికీ కాదు, ఎస్పెషల్లీ కొన్ని చిన్న స్కూల్స్ లేదంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది, అందరూ కాదు, కొన్ని కస్ వర్డ్స్. మా టైంలో మేము ఏదైనా తప్పు చేస్తే సొంట, ఎదవా, ఒరే ఇయే మాటలు తప్పు చేసినప్పుడు.
కానీ ఇప్పుడు ఆయన ఒక ఎల్కే లాంటి వర్డ్ వదిలేయగలిగాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టూడెంట్ అందరూ స్టూడెంట్ తప్పుపడుతున్నారు, కానీ పాయింట్ నుంచి ఆలోచిస్తే ఆ ప్లేస్లో మనం ఉన్న ఆ టైంలో అలాంటి వర్డ్ ఉంటే, ఆ వర్డ్ నిజమైన మీనింగ్ కనుక నాకు తెలుసుంటే మనం కూడా తిరగబడతామేమో. సో కంప్లీట్గా స్టూడెంట్ని ఇక్కడ మనం వాడు తప్పు చేసాడని నుంచోబెట్టడానికి లేదు. పేరెంట్స్ తప్పు, గురువు అంటే భయం లేకుండా వాడు అలా గురువు మీదకి వెళ్ళగలిగాడంటే భయం లేదు. ఇక్కడ గురువు గారిది కూడా తప్పే. సారీ టు సే, బాధేస్తుంది, కానీ తప్పే. అలాంటి వర్డ్స్ వాడకూడదు. గురువు పొజిషన్లో ఉండి అలాంటి వర్డ్స్ వాడటం అన్నది అసలు కరెక్ట్ కాదు. మీరే అలాంటి వర్డ్స్ వాడితే వాడు ఇంకెలాంటి వర్డ్స్ వాడతాడు? ఈరోజు కొట్టాడా లేదా పక్కన పెట్టిన, కొట్టలేదు, మా గురువు అలాంటి వర్డ్స్ వాడినప్పుడు నేను ఎవరినైనా నేర్చు కదా, నా పక్కన ఉన్న వాళ్ళని ఎవరినైనా నేర్చి, నా కింద ఉన్న వాళ్ళని ఎవరినైనా నేర్చి, నేను అదే యాటిట్యూడ్తో పెరుగుతారు కదా. ఇది మారాలి, కస్వర్డ్స్ మారాలి. అది కాదు, తప్పు చేసినప్పుడు శిక్షించే విధానం మారాలి. ఆ విధానాలు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతాయి చూసారా, అక్కడ డిస్కషన్లోకి రావాలి. వీళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు ఏంటి, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయగల పనిష్మెంట్లు ఏంటి అన్నది ఒక అవగాహనకి రావాలి అందరూ. పనిష్మెంట్లు లేకుండా పిల్లల్లో మార్పు ఉండదు. ఇవ్వాల్సిందే. మనమైనా మన ఇంట్లో తప్పు చేస్తే పిల్లల్ని పనిష్ చేస్తాం కదా. మావిడ అంటది, నేను గ్రౌండ్ చేస్తున్నాను ఏదో అంటది ఇంగ్లీష్లో. మావాడు అట్లా కూర్చుంటాడు కాసేపు, నేర్పిస్తుంది అలా. ఇప్పుడు ఈరోజు నిన్నది ఒక పెద్ద ఆవిడ, టీచర్, పెద్ద ఆవిడ ఓ 10-15 మంది పిల్లలకి మెడలో చెప్పుల్ని తాడులతో వేసేసి ఒక దండలా చేసి వేసారంట. వాళ్ళ పేరెంట్ వచ్చి ఆయన వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన తప్పు పట్టలేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పాయింట్లో. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రైట్. ఆయన ఏమంటాడంటే ఆడు ఇంటికి వచ్చి ఏదైనా చేసుకుంటే అవమానం భరించలేక, తప్పు చేస్తే చెప్పండి, శిక్షించండి, కానీ ఇలాగా అని అడుగుతున్నాడు ఆయన. ఆ స్కూల్ హెచ్ఎంఐ ఎవరు ఆయన వచ్చి నాకు ఇప్పుడు డిఓ గారి నుంచి తిట్లు వస్తున్నాయి, ఏంటి ఇలా చేస్తున్నారు అది అని చెప్పి. ఎందుకంటే మనకి ప్రెజెంట్ ఎలా ఉందంటే, ఒక సంఘటన జరిగితే వరుసగా అలాంటి సంఘటన జరుగుతుంది. అది యాదృచ్ఛికమా, సోషల్ మీడియా ప్రభావమా నాకు తెలియదు, కానీ టీటీడీ ఒక సంఘటన జరిగితే వరుసగా అయ్యే సంఘటనలు. ఒక బస్సు యాక్సిడెంట్ ఏదైతే వరుసగా బస్సు యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే వరుసగా ఫ్లైట్ యాక్సిడెంట్లు, ఒక టీచర్ స్టూడెంట్ ఏదంటే వరుసగా అయ్యే. మాట్లాడుకుంటూ పోతే ఇంక గంటకో వీడియో పెట్టాల్సి వస్తుంది. కుల వివక్షతలు వరుసగా అయ్యే, మత వివక్షతలు వరుసగా అయ్యే. ఇప్పుడు వాళ్ళు డిఓ వాళ్ళు తిడుతున్నారంటే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్, అదొక డిస్కషన్లో జరుగుతుంది. టీచర్ అలా చేయొచ్చా? స్టూడెంట్స్ మీద చెప్పులు దండ వేయచ్చా? ఆవిడేమంటారు పేరెంట్ అలా అంటే, మీరు ఆడికి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి అంటారు. పేరెంట్స్ ఎందుకు అలాంటి మాటలు వస్తాయంటే సమాజంలో జరుగుతుంది చూస్తున్నాయి. స్టూడెంట్స్ చాలా శనికా విషయంలో మొన్న 2 పిల్లల్ని చూసాం కదా, మేడపై నుంచి దూకేసి, ఒక ముగ్గురేమో కొరియన్ డ్రామాది నార్త్ సైడ్ వెళ్ళిపోయింది, చనిపోయింది. ఎన్ని చూస్తున్నాం మనం. అంత డెలికేటెడ్గా ఉంటున్నారు పిల్లలు. నేను ఇంకో వీడియో కూడా చేస్తాను దీని మీద, పిల్లల మీద. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా ఈ సోషల్ మీడియా కానీ, ఫోన్స్ కానీ, టెక్నాలజీ కానీ వాళ్ళు ఎలా బలహీనపరుస్తుంది అన్నది నాకు తెలియదు. యూట్యూబ్ ఎంత యాక్సెప్ట్ చేసింది అన్నది ఇంకో వీడియో పర్టికులర్గా రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను దీని మీద. బట్ ప్రజెంట్ ఇలా ఉంది పరిస్థితి. దీన్ని మార్చాలి, దీన్ని కరెక్ట్గా నడపాలి అనుకుంటే కూర్చోవలసింది టేబుల్కి అటేపు ఇటేపు టీచరు, పేరెంట్స్. వాళ్ళిద్దరూ అవగాహనకు వచ్చిన తర్వాత ఆ పాయింట్స్ ఎవరి ముందు పడాలి అంటే పిల్లల ముందు పడాలి. వాళ్ళకి ఏజ్లో మనం అర్థమయ్యేలా చెప్పలేము. చాలా తక్కువ మందికి ఉంటుంది మెచ్యూరిటీ. వాళ్ళకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఆ భయాన్ని మరీ ఇంట్లోంచి మా వాళ్ళు పారిపోయారు అంత భయం కాదు. అంటే మా వాళ్ళ దానికి పొలిటీషియన్లు వచ్చి, అంటే లోకల్ కార్పొరేటర్ వచ్చేసి అదో పెద్ద ఇష్యూ అయిపోయినట్టు వచ్చేసి వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. అంత భయపెట్టకూడదు. ఆ భయం అన్నది ఎంత పెట్టాలో అంత పెట్టాలి. ప్రాక్టికల్గా కొన్ని విషయాలు అర్థమయ్యేలాగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి. టీచర్స్ మృదువుగా మాట్లాడాలి, కఠినమైన ప్లేసుల్లో కఠినంగా మాట్లాడాలి, కానీ వాళ్ళు వాడే కస్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లిమిట్ దాటి వాడకూడదు. బూతులు అనేవి అసలు ఉండకూడదు అందులో. సొంట, వెధవ, సోమరి ఇలాంటి వర్డ్స్ ఓకే. ఇంకోటి చెప్తాను, చాలామంది ఏం చేస్తారంటే అడుగుతున్నది స్టూడెంట్ని సస్పెండ్ చేసేయాలి, స్టూడెంట్ని అక్కడి నుంచి పంపించేయాలి, స్టూడెంట్స్ ఎలా చేస్తే ఎలాంటి చేయాలి, ఎలాంటి శిక్షలు అయ్యి అప్పుడే అలా మారుతారంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్ అలాంటివన్నీ చేయలేరు. ఎందుకు తెలుసా? చాలా కష్టపడి స్టూడెంట్స్ని గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తారు. వాళ్ళు తీసేయటం, డిపాజిట్ ఇవన్నీ చేస్తే స్కూల్కే ప్రమాదం. అది మిగతా స్టూడెంట్స్లో కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కానీ ఇష్యూస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, డిఓ లెవెల్ గట్టిగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఆ పిల్లోని శిక్షించాలి, అట్ ద సేమ్ టైం వాడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇప్పుడు వాడిని శిక్షించకపోతే ఏమవుతుందంటే అక్కడున్న మిగతా స్టూడెంట్స్ అందరూ దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. అది మనం కూడా కొట్టేయచ్చు, గ్రాంటెడ్లో అనిపిస్తుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మాస్టర్ కూడా అర్థమయ్యేలా చెప్పాలి, ఎలాంటి వర్డ్స్ యూస్ చేశారు మీరు, మిగతా పిల్లలందరికీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఆ పిల్లడు అలా అన్నాడు, మా అమ్మని అన్నాడు అండి, మా అమ్మని అన్నాడు అని చెప్పి అంటున్నాడు, అర్థమైంది వాడికి.
మరీ పిల్లాడు కదా, 10th క్లాస్ పిల్లాడు. మిగతా వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఈయనేంటి అమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పి. సో ఆయనకి శిక్షించాలి, అక్కడ స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పాలి, చిన్న శిక్ష అనేది పడాలి. దానికన్నా ముందు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పిల్లలకి ఏం మార్కులు వచ్చినాయి, ఎంత మార్కులు వచ్చినాయి, ఎంత చదివారు అన్న దానికన్నా కూడా పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. పాఠాలు చెప్పడం కాదు, అందులో టీచర్లకి గురువులకే బాగా తెలుసు. విషయ పరిజ్ఞానం ఎలా ఇవ్వాలి, తప్పు చేస్తే ఎలా భయపెట్టాలి, ఎలాంటి శిక్షలు ఉండాలి అన్నది వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు ప్రాపర్గా నడిచిద్ది. మా టైంలో జరిగినట్టు జరగాలని నేను కోరుకోను. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరే. అప్పుడు పెంపకాలు వేరే, ఇప్పుడు పెంపకాలు వేరే. అప్పుడు పిల్లలు మన బాడీ మనదంతా వేరే, ఇప్పుడు వేరే. ఈ జీన్స్లు ఇవన్నీ వేరే. వీళ్ళు చాలా డెలికేటెడ్గా ఉన్నారు, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటున్నారు వీళ్ళు. మనం ఎంత మట్టిలో దిగాం, మట్టి తిన్నాం, చేతులు కడుక్కోకుండా తినేవాడిని నేను. ఇప్పుడు అలా ఉన్నారా? మావాడిని వాకింగ్ తీసుకెళ్ళి మార్నింగ్ ట్రాఫిక్లో తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేపాటికి వాకింగ్ వాడికి కోల్డ్ వచ్చేసింది. ఇలా ఉన్నారు. ఎండలో తీసుకెళ్ళి వాడు ఎండ 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 చేతులు పెడతా ఉంటాడు. అట్లా ఉంది పరిస్థితి. సో మనకు జరిగినట్టు మనలా ఉండాలి, అంత రఫ్గా ఉండాలని మనం కోరుకోకూడదు. సో మిడిల్ సొల్యూషన్ అనుకోవాలి, దాన్ని ప్రయోగించాలి. మరి ఏది ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు. సో అది వాళ్ళు వర్క్ చేసుకొని దాని మీద ఇచ్చేయాలి. నేను టీచర్స్ అందరూ ఈ వీడియోని చూడరు, కానీ పేరెంట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీ పేరెంట్స్ ఇంట్లో మీరు చెప్పలేని భయాన్ని, ఇంట్లో మీరు నేర్పించలేని పాఠాలని వాళ్ళు నేర్చుకునే స్కూల్లోనే అక్కడే వాళ్ళకి కలగాలి. సో అక్కడ టీచర్స్ ఇంకోండి, నాకు మా వాడిని ఇలా మార్నింగ్ ఒక 9:30 లోపల మీరు ఎండలో నుంచోబెట్టినా పావు గంట సేపు నాకు ఓకే, గోడ కూర్చో పావు గంట ఇచ్చినా నాకు ఓకే, బల్ల మీద నుంచోబెట్టినా నాకు ఓకే. వాడు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా శిక్షించండి, ఇలాంటి శిక్షలు వేయండి, నాకు ఓకే. పేరెంట్గా నేను మీకు రైట్స్ ఇస్తున్నాను. మా వాడిని కొట్టద్దు, చెంప మీద మొహం మీద అలాంటి చోట్ల కొట్టద్దు, ఇలాంటివి చేయండి, నాకు ఓకే. ఇది మీరు మాట్లాడండి. అంటే మీకు ఓకే అయితేనే నాకు ఓకే. నా పిల్లడికి అయితే, మీ పిల్లలకి నేను చెప్పలేను కదా. మీకు ఓకే అని ఏవైతే శిక్షలు ఉంటాయో అవి మీరు చెప్తే ఆ భయం వస్తుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచే మన భయాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఒకలా ఇంజెక్ట్ చేయాలి వాళ్ళల్లో. అదర్వైజ్ ఏమైందంటే ఒక టైం వచ్చేప్పటికి మన చేతులు దాటిపోతారు, మన మాటలు వినరు. అది చూసారా, నేనేదో పెద్ద 2 పిల్లలు పెంచినట్టు చెప్తున్నాను. బట్ అంటే నేను కూడా ఆ ఏజ్ దాటొచ్చాను కాబట్టి, నేను ఇలాంటివి చాలా చూసుకుంటూ వచ్చాను కాబట్టి సో నాకు అర్థమైంది. మీరు అందరూ అంత లక్కీగా ఉంటారు. మన స్కూల్లో అందరూ, మీ స్కూల్లో కూడా మా వాళ్ళు చేసి ఉంటారు ఏంటి? మా వాళ్ళు అబ్బో చిన్నప్పుడు చాలా చేశారు మా వాళ్ళు. ఏం ఒక్కొక్క క్లాస్లో జరిగేది చెప్తే ఒక్కొక్క దానికి ఒక 3-4 వీడియోలు అవుతాయి. అంత భయంకరంగా ఉండేవాళ్ళం. అది మాది కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇటు ప్రైవేట్ స్కూల్ కాదు, ఎయిడెడ్. అందరూ పేద మధ్యతరగతి పిల్లలు ఉండేవాళ్ళం. అందులో కంప్లీట్ మాస్. టీచర్లు అందరూ కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, మంచిగా బ్రాహ్మిన్స్ అనమాట మ్యాక్సిమం. సో వాళ్ళది ఒక స్టైల్ ఉండేది, మేమందరం ఒక మాలో స్టైల్ ఉండేది. నాకు ఇప్పుడు తర్వాత వాళ్ళని తలుచుకుంటే మనం చేసిన పనులు కానీ, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కానీ, వాళ్ళు మమ్మల్ని తిట్టిన విధానాలు కానీ, ఏదైనా సరే అన్నీ తలుచుకుంటే అదొక మెమరీస్. సో ఇది మీరు మాట్లాడుకొని చేస్తే మన పిల్లలు కొద్దిగా మరి మన చేయి దాటిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీని గురించి అడ్రస్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఇద్దరిది తప్పు, స్టూడెంట్ కన్నా కూడా మాస్టర్ది, పేరెంట్స్దే తప్పు. వాళ్ళు అలా చేశారంటే అడికి భయం లేదు, ఆ భయాన్ని క్రియేట్ చేయాలి, అంతే కంక్లూజన్. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నా ఒపీనియన్స్ 100% నేనే రైటు, నేను ఏ వీడియో చేసినా ఎప్పుడు అలా చెప్పను. నా ఒపీనియన్స్ ఇది. మీ ఒపీనియన్ కూడా మీరు పెట్టండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి. ఎప్పుడైనా సరే అన్నీ ఒప్పుకోవాలని లేదు, ఒప్పుకోకుండా ఉండాల్సిన నెసిటీ లేదు, ఏదైనా లేదు. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ వీడియోలో ఈ విషయాలు నేను నిన్న సాయంత్రం మాట్లాడదాం అనుకున్నా. సరే ఈరోజు ఉదయంగా మాట్లాడదాం అనుకున్నా, నిన్న వేరే టాపిక్ వచ్చింది. ఈరోజు ఉదయం దాని కంటిన్యూషన్ టాపిక్ మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అందుకని ఈవినింగ్ షిఫ్ట్ అయింది టాపిక్. అందుకని ఈరోజు 2 పడ్డాయి. అది సంగతి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీ దగ్గర అంటే ఈ విషయం మీద మాట్లాడితే బాగుంటుంది అలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు నాకు మెసేజ్ చేయండి, చూస్తాను నేను. సో దాని ప్రకారం మనం మాట్లాడుకుందాం, కొద్దిగా ఉపయోగపడే మ్యాటర్స్ అయితే. అంతేనా? ఇంకొకటే మ్యాటర్ని డ్రాగ్ చేసుకుంటా ఇంకా అదే లైన్లో వద్దు మనకి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.